అందరికీ నమస్కారం. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పశుసంవర్ధక శాఖ మరియు రాష్ట్ర పశుగణ వ్యవస్థాపక నిర్వహణ సంస్థ విశాఖపట్నం వారి ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి పశుసంవర్ధక శాఖ సహాయకుల శిక్షణా కార్యక్రమానికి అందరికీ స్వాగతం. ఈరోజు మన ఈ కార్యక్రమంలో పశువులలో ఆరోగ్య పరిరక్షణ మరియు పశుగణ జీవ రసాయన మూల్యాంకాలు, వాటిని నమోదు చేయడము, వాటి యొక్క ప్రాముఖ్యత మరియు పశువుల్లో వ్యాధుల యొక్క లక్షణాల గురించి మనం వివరంగా తెలుసుకుందాం. అయితే పశువుల్లో వివిధ రకాల వ్యాధులు సోకుతుంటాయి. గ్రామీణ ప్రాంతంలో నివసిస్తున్న రైతులకు పశువుల్లో వచ్చే వ్యాధులనేవి ఒక సవాలుగా పరిణమిస్తుంటాయి. ముఖ్యంగా పశువుల్లో వివిధ రకాల వ్యాధులు సోకినప్పుడు పశువులు మేత సరిగ్గా తినవు, సరైన సమయానికి ఎదగరాకపోవడము, అలాగే పని కోసం వాడే పశువులకు సామర్థ్యం తగ్గిపోవడం, పాడి కోసం వాడుతున్న పశువుల యొక్క పాల ఉత్పత్తి తగ్గిపోవడము, ఒక్కోసారి పశువులు మరణాలు సంభవించడం కూడా ఈ అనేక రకాల వ్యాధుల వల్ల సంభవిస్తుంటాయి. ఇటువంటి పశువుల వల్ల, ఇటువంటి వివిధ రకాల వ్యాధుల వల్ల పశువుల యొక్క సామర్థ్యం పడిపోవడం కాక రైతులకు కూడా ఆర్థికంగా నష్టం చేకూరుతుంది. కావున గ్రామీణ రైతాంగం మొత్తము పాడి పశువులు వస్తున్న వివిధ రకాల వ్యాధుల గురించి, అలాగే వ్యాధుల వల్ల ఏర్పడే లక్షణాల గురించి, ఒకవేళ పశువులకు జబ్బు పడితే ఏ విధంగా లక్షణాలు పడతాయి, ఒకవేళ పశువు ఆరోగ్యవంతంగా ఉండి ఎటువంటి లక్షణాలు కనబరుస్తాయనే విషయాలు తెలుసుకోవడం చాలా అవసరం. అయితే ఈరోజు మన ఈ కార్యక్రమంలో ఆరోగ్యవంతమైన పశువు యొక్క లక్షణాలు, అనారోగ్యవంతమైన పశువు యొక్క లక్షణాల గురించి తెలుసుకుందాం. మొదటగా ఆరోగ్యవంతమైన పశువు యొక్క లక్షణాలు ఎట్లా ఉంటాయి? పశువును చూడగానే అది ఆరోగ్యంగా ఉన్నది లేదా అనారోగ్యంగా ఉన్నది మనం ఇట్టే తెలుసుకోవచ్చు. మొదటగా పశువు చాలా చురుగ్గా ఉంటుంది. అంటే రైతు పిలిచే పిలుపునకు కానీ మనం చేసే స్పందనకు ప్రతిస్పందన ఇస్తుంది. అలాగే పశువునకు ఆకలిగా ఉండి మేత తింటుంది. మూడవది, కళ్ళు మెరుస్తూ కాంతివంతంగా ఉంటాయి. పశువు యొక్క కళ్ళు చూడగానే మనం గమనించాం. ఎందుకంటే కళ్ళల్లోంచి ఏమైనా స్రావాలు కారినా లేదా కళ్ళు పుసులు కట్టినా మనం కొద్ది అనారోగ్య లక్షణంగా మనం చెప్పుకోవచ్చు. కానీ ఆరోగ్యవంతమైన పశువు యొక్క కళ్ళు మాత్రం కాంతివంతంగా మెరుస్తూ ఉంటాయి. అలాగే పశువుని యొక్క ముట్టె, అంటే రెండు నాసికారంధ్రాల మధ్య ఉన్న నల్లటి భాగం మనం ముట్టె అంటాము. ఈ ముట్టి భాగం కూడా ఎప్పుడూ తేమగా ఉండి తడిగా ఉంటుంది. అదే ముట్టె ఆరిపోయి ఉంటే మనం పశువు అనారోగ్యవంతమైన పశువుగా మనం కొంతవరకు మనం గమనించవచ్చు. అలాగే శరీరం యొక్క ఉష్ణోగ్రత, అలాగే నాడి, శ్వాసక్రియ రేటు మరియు రూమునిక కదలికలు కూడా మామూలుగా ఉంటాయి. అలాగే పశువు వేసే పేడ మరియు మూత్రం కూడా మామూలుగా ఉంటుంది ఈ ఆరోగ్యవంతమైన పశువు యొక్క లక్షణాల్లో. అయితే ఈ ఆరోగ్యవంతమైన పశువు యొక్క లక్షణాల్లో మీకు ఇదివరకు చెప్పినట్టుగా శరీర ఉష్ణోగ్రత, శ్వాసక్రియ వేగము మరియు నాడీ వేగం గురించి మీకు చెప్పి ఉన్నాము. అవి కూడా ఆరోగ్యవంతమైన పశువుల్లో ఒక రకంగా నమోదవుతుంటాయి, అనారోగ్యవంతమైన పశువుల్లో ఒక రకంగా నమోదుతుంటాయి. ముందుగా మనం ఆరోగ్యవంతమైన పశువుల్లో ఎటువంటి లక్షణాలు ఉన్నాయో తెలుసుకుంటే చాలా ఉత్తమం. అందులో మొదటగా ఆవుల్లోనైతే శరీర ఉష్ణోగ్రత 100.5 డిగ్రీల ఫారెన్హీట్ నుంచి 101 వరకు ఉంటుంది. అలాగే గొర్రెలు, మేకల్లో అయితే 102 డిగ్రీల నుంచి 104 డిగ్రీల వరకు సాధారణ రేటుగా పరిగణిస్తాము. అలాగే మేకల్లో 101 నుంచి 105 డిగ్రీల ఫారెన్హీట్ వరకు సాధారణంగా పరిగణిస్తాము. అదే కుక్కల్లో అయితే 100.5 డిగ్రీల ఫారెన్హీట్ నుంచి 102 డిగ్రీల ఫారెన్హీట్ వరకు పశువు యొక్క ఉష్ణోగ్రత సాధారణంగా ఉందిగానే మనం పరిగణిస్తాము. అలాగే శ్వాస వేగాన్ని వరకు వచ్చినట్లయితే ఆవుల్లోనైతే నిమిషానికి 12 నుంచి 36 సార్లు, గొర్రెల్లో అయితే 16 నుంచి 34 సార్లు, మేకల్లో అయితే 20 నుంచి 40 సార్లు, కుక్కల్లో అయితే 6 నుంచి 20 సార్లు నిమిషానికి శ్వాస వేగం అనేది మనం సాధారణంగా పరిగణించవచ్చు. అలాగే నాడీ వేగం తీసుకున్నట్లయితే
ఆవుల్లో నిమిషానికి 40 నుండి 80 సార్లు, గొర్రెల్లో 60 నుంచి 120 సార్లు, మేకల్లో 70 నుంచి 135 సార్లు, అదే కుక్కల్లో అయితే 70 నుంచి 120 సార్లు నిమిషానికి మనం సాధారణంగా మనం పరిగణించవచ్చు. అయితే మనం ఇప్పటి వరకు ఆరోగ్యవంతమైన పశువు ఎట్లా ఉంటుందో అనేది మనం తెలుసుకున్నాము. అదే పశువులకు అనారోగ్యం వచ్చినప్పుడు అది ఎటువంటి లక్షణాలను మనం బహిర్గతం చేస్తుంది, దాన్ని మనం ఏ విధంగా గమనించవచ్చు అనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం. ముఖ్యంగా మనం ఆరోగ్యవంతమైన పశువు గురించి చెప్పినప్పుడు అది పశువు చాలా ఆరోగ్యవంతంగా ఉండి స్పందనకు ప్రతిస్పందన అనేది ఇస్తుందని చెప్పుకున్నాము. అదే అనారోగ్యవంతమైన పశువుని చూసినట్లయితే జబ్బు పడ్డ పశువు చాలా నీరసంగా ఉండి మందతో కలవకుండా వేరుగా ఉంటుంది. ఎందుకంటే దానికి అంతర్లీనంగా ఏదో బాధ కలుగుతుంది కాబట్టి అది మిగిలిన పశువుల యొక్క మంద నుండి వేరుపడి ఒంటరిగా ఉంటుంది. రెండవది, ఇందాక మనం ఆరోగ్యవంతమైన పశువుల్లో మీకు 2 నాసికారంధ్రం అనేది ముట్టి భాగం మనకి తేమగా తడిగా ఉంటుందని చెప్పుకున్నాము. అదే జబ్బుతో ఉన్న పశువులను అయితే ముట్టిపై ఉన్న తడి ఆరిపోయి డ్రైగా ఉంటుంది. అలాగే మేత సమంగా మేయదు. ఒకవేళ మీరు రోజుకి అది 5 కేజీల నుంచి 10 కేజీలు పచ్చగడ్డి తీసుకున్నట్లయితే జబ్బున్న పశువు అనేది 1 కేజీ కూడా తీసుకోవడానికి చాలా ఇబ్బంది పడుతుంటుంది. అంటే మేత సరిగ్గా మేయదు. అలాగే నెమరు వేయకపోవడం. ఆరోగ్యవంతమైన పశువులు మీరు గమనించినట్లయితే మేత వేయని సమయాల్లో అది కూర్చొని నెమరు వేస్తూ ఉంటుంది. అంటే లోపల ఉన్నటువంటి ఆహారాన్ని బయట తెచ్చుకొని మళ్ళీ తిని మళ్ళీ లోపలికి వెళ్తుంటుంది. దాన్ని నెమరు వేయడం అంటారు. ఆ నెమరు వేయడం అనేది ఆరోగ్యవంతమైన పశువులలో కనిపిస్తుంది. అదే జబ్బుపడిన పశువులు అయితే మనకు నెమరు వేయడం అనే కార్యక్రమం ఉండదు. అలాగే పశువు మందుకోడిగా నీరసంగా ఉంటుంది. పశువుల యొక్క కళ్ళు చూసినట్లయితే మొదట మీకు చెప్పాను, ఆరోగ్యవంతమైన పశువుల కళ్ళు ఏ విధంగా ఉంటాయి మీకు చెప్పాను, చాలా కాంతివంతంగా మెరుస్తూ ఉంటాయి. అదే అనారోగ్యం బారిన పడిన పశువులు ఏంటంటే కళ్ళు ఎర్రబడి ఉంటాయి, కళ్ళు పుసులు కట్టి ఉంటాయి, కళ్ళు నుంచి స్రావాలు కారుతూ ఉంటాయి. ఒకసారి కళ్ళు పువ్వు కూడా వేసి ఉంటుంది కొన్ని కారణాల వల్ల. సో రకరకాల కారణాల వల్ల కూడా పశువు ఆరోగ్యవంతంగా లేదు అని మనం గంట పదంగా మనం చెప్పవచ్చు. అలాగే పశువుల మందుల్లోనే అన్ని పశువులు ఒక రకంగా నడుస్తుంటాయి. జబ్బుతో పడిన పశువు ఒక రకంగా నడుస్తుంటుంది, నెమ్మదిగా నడుస్తూ ఉంటుంది, వేరుపడి నడుస్తూ ఉంటుంది. అలానే నీరసంతో వెనకబడిపోతే చెప్పాను. అలాగే నెమరు వేయడం కూడా పూర్తిగా మందగిస్తుంది. ఇందాక మీరు చెప్పిన నెమరు పూర్తిగా అయిపోవడం కానీ నెమరు పూర్తిగా మందగించడం కానీ ఈ జబ్బు పడిన పశువుల్లో మనకు కనిపిస్తుంటాయి. అలాగే పొట్ట కదలికలు అనేవి తగ్గిపోతాయి. సో ఎప్పుడైతే పశువు యొక్క శరీరంలో రూమెన్లో కదలికలు సక్రమంగా ఉంటాయో నెమరు వేయడం కూడా సక్రమంగా ఉంటుంది. సో ఎప్పుడైతే నెమరు వేయడం గమనించలేదో అన్నదంటే మనము పొట్టలో కదలికలు కూడా తగ్గిపోయి ఉంటాయని మనం గమనించవచ్చు. అలాగే కళ్ళు, ముక్కు నుంచి అలాగే నోటి నుంచి స్రావాలు ఏవైతే ఉన్నాయో జబ్బు పడిన పశువులు అవి కారుతూ ఉంటాయి. ఆరోగ్యవంతమైన పశువులో కారకుండా కాంతివంతంగా కళ్ళు మెరుస్తూ ఉంటాయి. కానీ అనారోగ్యం బారిన పడిన పశువులను అయితే ముక్కు నుంచి, నోటి నుంచి అలాగే కళ్ళ నుంచి కూడా స్రావాలు కారుతూ ఉంటాయి. అలాగే ఇందులో మీకు చెప్పాను, నెమరు వేయకపోవడం వల్ల పొట్టలో కదలికలు లేకపోతే నెమరు వేయదని మీకు చెప్పాను. అదేవిధంగా ఈ పొట్టలో ఎప్పుడైతే కదలికలు తగ్గిపోయి ఉంటో వివిధ రకాల కారణాల వల్ల, అందులో ఒక రకమైన కారణం అంటే కడుపు ఉబ్బరం. సో పొట్ట ఉబ్బరం కూడా రావచ్చు, పొట్ట గట్టిగా ఉండవచ్చు. సో అనేక కారణాల వల్ల కూడా పొట్టలో కదలికలు అనేవి తగ్గిపోతూ ఉంటాయి. సో వివిధ రకాల కారణాల వల్ల ఎప్పుడైతే జీవక్రియల్లో తేడాలు ఉంటాయో శరీర ఉష్ణోగ్రత కూడా పెరుగుతూ ఉంటుంది. సో దానికి మనం పశువు జ్వరం వచ్చిందని కూడా రైతులు చెప్తూ ఉంటారు. సో శరీర ఉష్ణోగ్రత పెరుగుతూ ఉంటుంది. అలాగే పట్టులో తేడాల వల్ల పేడ పల్చగా కూడా ఉంటుంది. అంటే పేడ పల్చగా ఉందంటే పశువు ఎక్కైతే జబ్బుతో ఉందని మనం గ్రహించవచ్చును మనము. అలాగే కండరాలు వనకడము, మూత్రం యొక్క రంగు మారడము, అలాగే పాలది. సో అనేక కారణం వల్ల ఎప్పుడైతే పశువు సరిగ్గా మేత మేయిపోయి ఉంటుందో, సో పశువులు మేత ఎప్పుడైతే సరిగ్గా తీసుకున్నదో ఆటోమేటిక్గా పశువు యొక్క పాల దిగుబడి అనేది తగ్గిపోతూ ఉంటుంది. ఇవన్నీ మనం పశువు యొక్క జబ్బుతో ఉన్న పశువు యొక్క లక్షణంగా మనం చెప్పుకోవచ్చు. అలాగే పశువుకి వ్యాధి బారిన పడిన పశువు యొక్క లక్షణం చూసాం మనం. ఆరోగ్యవంతమైన పశువు యొక్క లక్షణం కూడా మనం గమనించాము. అయితే పశువు ఆరోగ్యవంతంగా ఉండాలంటే కొన్ని ప్రాథమిక అంశాల గురించి మనం తెలుసుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. అంటే ఆరోగ్య సంరక్షణ పశువు యొక్క ప్రాథమిక అంశాలు ఏమిటనేది మనం తెలుసుకుందాం. ముఖ్యంగా పశువుల యొక్క సారలో గాలి, వెలుతురు అనేది చాలా దట్టంగా ధారాళంగా ఉండాలి. సో ఎల్లవేళ గాలి, వెలుతురుంది చాలా సమృద్ధిగా ఉంది పశువులకు ఉండాలి. అలాగే ఎప్పుడైతే గాలి, వెలుతురు అనేది పశువులకు సాలను సమృద్ధిగా ఉంటుందో పశువు ఆరోగ్యవంతంగా ఉంటుంది. ఎందుకంటే గాలి, వెలుతురు శుభ్రంగా ఉన్నప్పుడు అక్కడ ఉన్నటువంటి సూక్ష్మ జీవుల యొక్క లోడ్ అనేది తగ్గి ఉంటుంది. సో ఆ విషయం మనం పరిగణించాలి. అలాగే
పరిసరాల్లో నీరు చేరకుండా చూడాలి. పరిసరాల్లో నీరు చేరకుండా ఉండాలి. ఎందుకంటే పశువుల్లో పాక యొక్క పరిసరాల్లో కానీ మురుగునీరు కానీ లేదా వర్షపు నీరు కానీ చేరి ఉంటే దాని మీద దోమల గుడ్లు కానీ ఈగల గుడ్లు కానీ వాలి పశువులకు వివిధ రకాల వ్యాధులు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి పరిసరాల్లో నీరు చేరకుండా అనేది మనం చూడాలి. అలాగే పరిశుభ్రమైన నీరు అందుబాటులో ఉండాలి. పశువులు తీసుకునే ఆహారము, పశువులు తీసుకునే నీళ్లే పశువులకు శ్రీరామ రక్ష. అటువంటి నీరు కలుషితం కాకుండా పరిశుభ్రంగా ఉన్నట్లయితే పశువు యొక్క ఆరోగ్యం కూడా చాలా ఆరోగ్యవంతంగా ఉంటుంది. ఎటువంటి ఇబ్బందులు రాకుండా ఉంటుంది. అలాగే పశువులకు పరిశుభ్రమైన నీరుతో పాటుగా పచ్చి మేత, అలాగే శ్రేష్టమైన ఎండు మేత కూడా దానికి ఎప్పుడు అందుబాటులో ఉండాలి. అలానే ఎందుకంటే పశువు యొక్క ఆరోగ్యం కానీ ఎప్పుడైనా సరే ఎక్కువ దాని యొక్క పోషణ మీద ఆధారపడి ఉంటుంది. సరైన సమయానికి సరైన పోషకాలు సమృద్ధిగా మంచినీరు కానీ లభించినట్లయితే పశువు ఎప్పుడు ఆరోగ్యవంతంగా ఉంటుంది. అలానే ఈ పోషణతో పాటుగా పశువులకు వివిధ జబ్బులు వచ్చినప్పుడు ఆ జబ్బులు రాకుండా ఏవైతే నివారణ చర్యలు ఉన్నాయో అందులో ముఖ్యంగా వ్యాధి నిరోధక టీకాలు. ఈ వ్యాధి నిరోధక టీకాలు అనేవి ఏవైతే ఉన్నాయో అది మనం ఎప్పటికప్పుడు ఆ సమయానుకూలంగా వ్యాధి నిరోధక టీకాలు అనేవి పశువులకు మనం వేయించాలి. అలాగే పశువులకు గోమార్లు దోమలు ఆ చుట్టుపక్కల చేరకుండా మనం జాగ్రత్త వహించాలి. ఎప్పుడైతే మనం పరిసరాల పరిశుభ్రత పాటిస్తామో, నీరు చేరకుండా చూస్తామో, అలాగే అవకాశం బట్టి దోమతెరలు కట్టడం అనేది చేస్తామో పశువులకు గోమార్లు దోమలు ఈగలు పెడుతుంది తక్కువగా ఉండి పశువు అనేది ఆరోగ్యవంతంగా ఉంటుంది. ఇతర జబ్బులు రాకుండా ఉంటాయి. అలాగే రకరకాల పరాన్నజీవుల నివారణ చర్యలు కూడా మనం చేపట్టాలి. అవి బాహ్య పరాన్నజీవులు కావచ్చు, అంతర పరాన్నజీవులు కావచ్చు. ఆ పరాన్నజీవుల యొక్క నివారణ చర్యలను మనం చేపట్టాలి. ముఖ్యంగా బాహ్య పరాన్నజీవులకైతే మనం రకరకాల కార్యక్రమాలు అంటే నీరు చేరకుండా చూడడం, స్ప్రేయింగ్ చేయించడం అంటే చేయాలి. అలాగే అంతర పరాన్నజీవులకైతే మనం సకాలంలో మనం డీవార్మింగ్ మందులు అంటే నట్టల నివారణ మందులు తాగించడం వంటి కార్యక్రమాలు చేపట్టినట్లయితే అంతర పరాన్నజీవుల బారి నుంచి కూడా మన పశువులు మనం కాపాడుకోవచ్చు. అలాగే పశువుల ఆరోగ్యాన్ని ప్రభావితం చేసే అంశాలు ఏంటంటే ముఖ్యంగా పశువుల యొక్క ఆరోగ్యము, పాల ఉత్పత్తి. ఎందుకంటే పశువు ఆరోగ్యం శుభ్రంగా ఉంటేనే పాల ఉత్పత్తి అనేది శుభ్రంగా ఉంటుంది. ఎప్పుడైతే ఆరోగ్యం కానీ ఏమైనా అంశాల వల్ల కొద్దిగా పక్క మార్గంలో పట్టి వ్యాధి బారిన పడితే దానికి అనుగుణంగానే మనం పశువు యొక్క పాల ఉత్పత్తి కూడా తగ్గే మనకు అవకాశాలు ఉంటాయి. అలాగే వంశపారంపర్యంగా వచ్చే సామర్థ్యం అంటే ప్రతి పశువుకి దాని యొక్క పూర్వీకుల నుంచి కొంత శక్తి సామర్థ్యాలు అనేవి సంక్రమిస్తూ ఉంటాయి. ఈ శక్తి సామర్థ్యాలు అనేవి పశువులకి సమృద్ధిగా ఉండి అంటే ఇమ్యూనిటీ పవర్, వ్యాధి నిరోధక శక్తి ఎక్కువగా ఉంటే దాని యొక్క తర్వసంత కూడా అదే వ్యాధి నిరోధక శక్తి వచ్చే అవకాశాలు కూడా పుష్కలంగా ఉంటాయి. కాబట్టి వంశపారంపర్య సామర్థ్యం కూడాను పశువులకు ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తుంది. అలాగే దూడ స్థాయి నుండి తీసుకునే జాగ్రత్తలు అంటే ఒక పశువు ఈరోజు వ్యాధి బారిన రెగ్యులర్గా పడుతుంది అంటే దానికి పూర్వ చరిత్ర కూడా మనం తీసుకోవాలి. అంటే దూడ సమయంలో ఉన్నప్పుడు పశువుకి ఎటువంటి జాగ్రత్తలు తీసుకున్నాము, దాన్ని సక్రమైన బరువుతో పుట్టిందా లేదా, పుట్టిన వెంటనే తగిన జాగ్రత్తలు తీసుకున్నారా లేదా, తీసుకున్న తర్వాత సరైన నట్టల నివారణ మందులు పట్టించారా లేదా, సరైన వ్యాధి నిరోధక టీకాలు వేయించారా లేదా, ఆ దూడ సరైన పోషణ చేశారా లేదా, ఈ చరిత్ర మొత్తం అనేది పశువు యొక్క వ్యాధి యొక్క అంశాలు ఏవైతే వాటి మీద ప్రభావితం అవుతుంది. ఎందుకంటే దూడ స్థాయి నుండి సరైన జాగ్రత్తలు తీసుకున్నట్లయితే పశువు ప్రౌఢ దశలోకి వచ్చేటప్పటికి మనం జబ్బులు లేకుండా ఉండాలని అనుకోవడం మాత్రం మనం అపోహగా మనం చెప్పుకోవచ్చు. సో దూడ స్థాయి నుంచి మనం తీసుకునే నిర్ణయాలు బట్టి కూడాను పశువు యొక్క ఆరోగ్యాన్ని ప్రభావితం చేసే అంశాలుగా మనం చెప్పుకోవచ్చు. అలాగే మంచి పోషక విలువలు అందించడం. పశువులకు ఎప్పుడైతే మనం సరైన పోషకం మనం అందజేస్తామో పశువు యొక్క ఆరోగ్యం కూడా ఆరోగ్యవంతంగా ఉంటుంది. ఎటువంటి జబ్బులు రాకుండా ఉంటాయి. ఎందుకంటే సరైన పోషణ తీసుకున్నట్లయితే పశువు యొక్క వ్యాధి నిరోధక స్థాయి కూడా పెరుగుతూ ఉండి పశువులకు ఎటువంటి జబ్బులు కూడా వచ్చే అవకాశాలు ఉండవు. అలాగే కావాలని వ్యాధి బారిన పడేటట్టు చేయడం అంటే పశువు యొక్క పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవడం, అలానే సమయానికి మనం సరైన మంచి ఆహారం కానీ సరైన మంచి నీళ్ళు కానీ ఏర్పాటు చేయడం కూడా పశువు యొక్క ఆరోగ్యం మీద తీవ్ర ప్రభావం చూపిస్తుంటుంది. అలాగే సరైన సమయంలో వ్యాధి నిరోధక టీకాలు వేయించడము, అలాగే సమయానుకూలంగా మనం అంతర్పరాన్నజీవ నివారణ మందులు అంటే నట్టల నివారణ మందులు కూడా పట్టించుకోవడం కూడా పశువు యొక్క ఆరోగ్యాన్ని ప్రభావితం చేసే అంశాలుగా మనం చెప్పుకొనవచ్చును. కాబట్టి ఈ అంశాలు ఏవైతే ఉన్నాయో ఈ అంశాలన్నీ పశువు యొక్క ఆరోగ్యం మీద తీవ్ర ప్రభావాన్ని మనం చూపిస్తూ ఉంటాయి. అలాగే ఇదివరకే నేను మీకు చెప్పినట్లు పశువుల్లో ఉన్నటువంటి వివిధ జీవగణ రసాయన మూల్యాంకాలు
పశువు యొక్క ఆరోగ్యాన్ని సక్రమంగా ఉందో లేదో తెలుసుకునే ఒక రకమైనటువంటి అంశాలు పారామీటర్స్ అంటాం మనం. అయితే ఏంటవి? పశువులో అది ముఖ్యంగా ఏంటంటే పశువులో శరీర ఉష్ణోగ్రత, రెండవది పశువు యొక్క నాడి, మూడవది పశువుల్లో ఉన్నటువంటి శ్వాసక్రియ రేటు, అలాగే రూమెన్ కదలికలు. ఇవన్నీ పశువు యొక్క ఆరోగ్యంగా ఉందా లేదా జబ్బు పడి ఉందనేది నిర్ధారించే కొన్ని రకాల అంశాలుగా మనం చెప్పుకోవచ్చు. అందులో ఇదివరకు నేను చెప్పాను ఉష్ణోగ్రత, అలాగే శ్వాస వేగము, అలాగే నాడీ వేగము, అలాగే పట్టుల కదలికలు. ఈ 4 అంశాలు పశువు యొక్క ఆరోగ్యాన్ని సక్రమంగా ఉందో లేదో తెలుసుకునే కొన్ని రకాల అంశాల కింద మనం చెప్పుకోవచ్చును. అయితే ఇందులో ముఖ్యంగా మనం ఈరోజు పశువు యొక్క ఉష్ణోగ్రతను లెక్కించే విధానం ఏంటి? శరీర ఉష్ణోగ్రత అనేది చాలా అతి ముఖ్యమైన అంశం. ఈ శరీర ఉష్ణోగ్రత లెక్కించే విధానం అనేది ఏంటో ఈరోజు మనం తెలుసుకుందాము. పశువుల్లో సాధారణంగా ఉష్ణోగ్రత ఉందా లేదా, అనారోగ్యంగా ఉందా లేదా ఎటువంటి వ్యక్తి అయినా సరే, అంటే పశు సంవర్ధక శాఖల శిక్షణ కదా ఎటువంటి చిన్న వ్యక్తి అయినా సరే పశువు దగ్గరికి వెళ్ళి పశువును పట్టుకొని అది ఆరోగ్యవంతంగా ఉందా లేదా, అనారోగ్యంగా ఉందా లేదా అనేది ఉష్ణోగ్రత ఆధారంగా మనం చెప్పవచ్చు. ఈ ఉష్ణోగ్రతను లెక్కించే మాపకం పేరు మనం ఉష్ణోగ్రత మాపకం అంటారు. ఇంగ్లీష్లో అయితే మనం థర్మామీటర్ అంటాం. ఈ థర్మామీటర్ని మీరు గమనించినట్లయితే ఇది పొడవుగా ఉండే గొట్టం మాదిరి, గాజు గొట్టం మాదిరి ఉంటుంది. మనము దాని చివర చిన్న పాదరసం యొక్క బల్బు ఉంటుంది, స్టీల్ బల్బు ఉంటుంది. దీని లోపల పాదరసం మట్టం కూడా ఉంటుంది. ఎప్పుడైతే ఈ స్టీల్ బల్బ్ అనేది శరీరం యొక్క అంత త్వచాలకి మ్యూకస్ మెంబ్రెయిన్ టచ్ చేస్తుందో, సో ఉష్ణోగ్రత మాపకంలో ఉన్నటువంటి పాదరస మట్టం పెరుగుతుంది. ఈ పాదరస మట్టం యొక్క ఎక్కడైతే పాదరస మట్టం సంఖ్య ఉందో దాన్ని బట్టి పశువు యొక్క తత్ఫలితమైన ఉష్ణోగ్రతను మనం చెప్పవచ్చును. అందులో ముఖ్యంగా ఈ శరీర ఉష్ణోగ్రత లెక్కించే విధానం కూడా తెలుసుకుంటే అత్యంత అవసరం పశువుల్లో. పాడి పశువుల్లో అయితే, అంటే ఆవుల్లోని, గేదెల్లో, గొర్రెల్లో, మేకల్లో, దూడల్లో పశువు యొక్క ఉష్ణోగ్రతను అంటే రక్తంలో థర్మామీటర్ను చొప్పించడం ద్వారా మనం గమనించవచ్చును. కొన్నిసార్లు బాహ్య చెవి యొక్క డొప్పను కూడా మనం పట్టుకొని కూడా ఉష్ణోగ్రతను చెప్పచ్చు. అది ఉష్ణోగ్రత తక్కువగా ఉందా లేదా, సాధారణంగా ఉందా లేదా, ఎక్కువగా ఉందో మనం గమనించవచ్చు. కానీ ఎప్పుడైతే ఉష్ణోగ్రత మాపకం ద్వారా మనం పశువు యొక్క ఉష్ణోగ్రత మనం లెక్కిస్తామో అది సరైన పద్ధతిగా మనం తెలుసుకోవచ్చును. ఈ ఉష్ణోగ్రత మాపకాన్ని మొదట సర్జికల్ స్పిరిట్తో శుభ్రపరిచి 2-3 సార్లు కింది కదిలించి అప్పుడు ఉష్ణోగ్రత మాపకంలో ఉన్నటువంటి పాదరస మట్టం ఏదైతే ఉందో ఆ పాదరస మట్టం కిందకు దిగుతుంది. అంటే కనిష్ట స్థాయికి అనేది సాధారణ స్థాయికి అనేది చేరుతుంది. ఎప్పుడైతే సాధారణ స్థాయికి వస్తుందో అప్పుడు ఏం చేస్తామంటే పశువును ఒక పట్టంలో జాగ్రత్త కట్టివేస్తాం. మనం నియంత్రణలో ఉంచుతాం. నియంత్రణలో ఉంచి తోకను పట్టుకొని పైకి లేపి మలద్వారంలో ఉన్నటువంటి పేడను శుభ్రపరిచి దూది సాయంతో శుభ్రపరిచి థర్మామీటర్ పట్టుకొని థర్మామీటర్ యొక్క బల్బుని రక్తంలోకి చొప్పించి 2 వేళ్లతో, అంటే బటన వేలతో చూపుడు వేలతో పట్టుకొని థర్మామీటర్ని జాగ్రత్తగా పట్టుకొని థర్మామీటర్ బల్బుని రక్తం లోపల ఉన్నటువంటి మ్యూకస్ మెంబ్రెయిన్కి, త్వచాలకి ఎప్పుడైతే మనం టచ్ చేసేసి ఒక 2 నిమిషాల పాటు మనం వెయిట్ చేస్తామో, వెయిట్ చేసినట్లయితే ఒకవేళ పశువు నాకు ఏమైనా శరీర ఉష్ణోగ్రత ఎక్కువగా ఉన్నట్లయితే త్వచం ద్వారా ఉన్నటువంటి ఉష్ణోగ్రతను ఈ థర్మామీటర్ లేదా ఉష్ణోగ్రత మాపకం గ్రహించి పాదరస మట్టం క్రమేణా పెరుగుతుంది. సో ఈ పాదరస మట్టం ఎంతవరకు పెరిగిందో చూసుకుని దాన్ని ఆ పశువు యొక్క ఉష్ణోగ్రతగా మనం లెక్కించవచ్చును. సో ఒకసారి పశువు యొక్క ఉష్ణోగ్రత లెక్కించిన తర్వాత ఒకవేళ పశువు ఏమైనా అటు ఇటు కదిలి ఉష్ణోగ్రత మాపకంలో తేడా వచ్చినట్లయితే మళ్ళీ పశువును నియంత్రణలో ఉంచి రెండోసారి కూడా తీసుకొని దాని యొక్క సరాసరిని మనం ఆ పశువు యొక్క ఆ టైంలో శరీర ఉష్ణోగ్రతగా మనం లెక్కించవచ్చును. ఇది పశువు యొక్క శరీర ఉష్ణోగ్రత లెక్కించే విధానం. ఎప్పుడైతే పశువు యొక్క ఉష్ణోగ్రత మనం సరిగా నమోదు చేస్తామో ఆ పశువు ఆరోగ్యవంతంగా ఉంది లేదా అనారోగ్యంగా ఉన్నది లేదా ఏదైనా జబ్బు పడింది అన్నది ఉష్ణోగ్రత పెరుగుదల ఆధారంగా మనం గమనించను. కొన్ని సందర్భాల్లో పశువు యొక్క ఉష్ణోగ్రత సాధారణ స్థాయి కన్నా కనిష్ట స్థాయికి కూడా చేరుతుంది. కొన్ని జీవక్రియ వ్యాధుల వలన కూడాను ఈ పశువు యొక్క సాధారణ స్థాయి ఉష్ణోగ్రత కన్నా కనిష్ట స్థాయికి ఉష్ణోగ్రత పడిపోయే అవకాశం ఉంటుంది. అది కూడా మనం ఉష్ణోగ్రత మాపనం ద్వారానే మనం గమనించవచ్చును. అయితే ఇప్పుడు కొన్ని పశువుల్లో ఉష్ణోగ్రతను లెక్కించడానికి ఈ థర్మామీటర్ ద్వారానే కాకుండా థర్మల్ స్కాన్ ద్వారా కూడా ఉష్ణోగ్రత అనేది లెక్కించడం జరుగుతుంది.
ఈ థర్మల్ స్కాన్ అనేది ఒక ఆమ్, చతురస్రాకారం పరికరము. మనకి కింద హ్యాండిల్ ఉంటుంది. దీనిపైన ఉన్న కొన్ని సెన్సార్లు ఉంటాయి. ఈ సెన్సార్ ఆధారంగా ఈ ఉష్ణోగ్రత మాపకాన్ని ఆ పశువు యొక్క శరీరాన్ని దగ్గరగా తీసుకువెళ్ళినప్పుడు ఆ శరీరంలో ఉష్ణాన్ని ఈ సెన్సార్లు గ్రహించి ఆ శరీర ఉష్ణోగ్రత ఏదైతే ఉందో అది మనకి ఈ థర్మల్ స్కాన్ రికార్డు పై భాగంలో మనకి చూపిస్తుంది. సో ఇదివరకు మీరు గమనించినటువంటి థర్మల్ స్కాన్ పరికరాలు ఈ ఆ, ఈ మధ్య వచ్చినటువంటి కోవిడ్-19 పాండమిక్లో సర్వసాధారణం అయిపోయి, సో ప్రతి ఒక్కరూ అవతల వ్యక్తి యొక్క శరీర ఉష్ణోగ్రత లెక్కించాలంటే ఈ థర్మల్ స్కాన్ ద్వారా మనం ఉష్ణోగ్రత లెక్కించడం అనేది జరుగుతుంది. అలాగే రెండవది పశువుల్లో నాడి లెక్కించుట. ఈ నాడి లెక్కించడం అనేది ఏంటంటే పశువుల యొక్క రక్త ప్రసరణ యొక్క ఆటుపోట్లను గమనించడానికి పశువు యొక్క నాడిని మనము లెక్కిస్తాము. అయితే ఈ పశువు నాడి లెక్కించడం కూడా పశువుల యొక్క హృదయ స్పందన తీరుతెన్నులను కూడా మనం ఈ నాడి లెక్కించడం ద్వారా మనము గమనించవచ్చును. దీంట్లో కూడాను ఈ పశువు యొక్క నాడిని ఎట్లా లెక్కిస్తామంటే ఇదివరకు చెప్పినట్టుగానే పశువుని ట్రెవిస్లో కానీ పశువుల కొట్టంలో కానీ ఒక నియంత్రణలో ఉంచి ముందుగా కట్టిపెట్టుకోవాలి. కట్టిపెట్టుకున్న తర్వాత పశువు యొక్క తోకను పైకి లేపి దాని అడుగు బాగున్నటువంటి కాక్సీజియల్ ఆర్టరీ, కాక్సీజియల్ ధమని ఉంటుంది. ఈ కాక్సీజియల్ ధమని మనం మన యొక్క చూపుడు వేలతో పైన బొట్టన వేలతో అదిమి పెట్టుకొని మనం 1 నిమిషం పాటు ఉంచి ఆ కాక్సీజియల్ ధమని యొక్క ఆటుపోట్లను గమనించడం ద్వారా పశువు యొక్క నాడి మనం లెక్కించే అవకాశం అనేది మనకి ఉంటుంది. సో 2 నిమిషాలకు లేదా 1 నిమిషం పాటు దాని యొక్క నాడి యొక్క స్పందనని, నాడి యొక్క ఎన్నిసార్లు నాడి కొట్టుకుంటుందో తెలుసుకొని అది పశువుల్లో మనం నాడిగా మనం లెక్కించవచ్చు. అలాగే మూడవ అతి ముఖ్యమైన పశువు గణ జీవ రసాయన మూల్యాంకం ఏమిటంటే శ్వాసక్రియ రేటు. సో శ్వాసక్రియ రేటు లెక్కించడం కూడా అతి ముఖ్యమైన కార్యక్రమంగా మనం చెప్పవచ్చును. ఈ పశువు యొక్క శ్వాసక్రియ రేటు అనేది పశువు యొక్క శ్వాసక్రియ రేటు బట్టి పశువు యొక్క అనారోగ్య తీవ్రతను మనం అంచనా వేయవచ్చును. శ్వాసక్రియలో బయటకు వచ్చేదాన్ని మనం ఉచ్ఛ్వాసం అంటాము, లోపల తీసేదాన్ని నిశ్వాసం అంటాము. రెండింటిని కలిసి మనం ఒక శ్వాసక్రియ రేటుగా మనం చెప్పుకోవచ్చు, శ్వాసక్రియగా చెప్పుకోవచ్చు మనం. అయితే ఈ శ్వాసక్రియ రేటు ద్వారా పశువుల యొక్క ఊపిరితిత్తుల యొక్క తీరుతెన్నులను, పనిచేసే సామర్థ్యాన్ని మనం అంచనా వేయవచ్చును. ఎందుకంటే ఈ శ్వాసక్రియ రేటు కూడాను వివిధ రకాల పశువులు ఆ విధంగా ఉంటుంది. సాధారణ స్థితి కన్నా కొద్దిగా ఎక్కువగా ఉంటుంది. చిన్న పశువులు అయితే శ్వాసక్రియ రేటు ఎక్కువగా ఉంటుంది, పెద్ద పశువుల శ్వాసక్రియ రేటు తక్కువగా ఉంటుంది. అలాగే పశువులు బాధతో ఉన్నప్పుడు కూడా శ్వాసక్రియ రేటు ఎక్కువగా ఉంటుంది. అయితే ఈ శ్వాసక్రియ రేటు గమనించడం కూడాను ఒక ముఖ్యమైన అంశం. దీన్ని కూడా మొదట ఏం చేస్తామంటే పశువుని మనం ఉద్వేగానికి లోనవ్వకుండా పశువు కూడా ఉద్రేకపడకుండా పశువుని ఒక సాధారణ పరిస్థితుల్లో పశువుల పట్టంలో ఉంచి దాని నియంత్రణలో కట్టివేస్తాము. కట్టివేసిన తర్వాత పశువు యొక్క నాసికా రంధ్రాల వద్ద మన చేతులు పెడతాం. సో 1 నిమిషంలో ఎన్నిసార్లు ఉచ్ఛ్వాస నిశ్వాసాలు మన చేతికి తగిలాయో చూసుకొని గమనించి అది మనం పశువుల్లో దాని యొక్క శ్వాసక్రియ రేటుగా మనం అంచనా వేయవచ్చు. సో ఉష్ణోగ్రత, నాడి లెక్కించట, శ్వాసక్రియ రేటు. సో ఈ మూడింటితో పాటు 4వ అతి ముఖ్యమైనది ఏంటంటే పశువుల్లో పొట్ట కదలికలు నమోదు చేయడం, రూమెన్ యొక్క కదలికలు నమోదు చేయడం. సో పాడి పశువులు, ఆవులు, గేదెల్లోని అలాగే గొర్రెల్లో, మేకల్లో కూడా పొట్ట అనేది చాలా సంక్లిష్టంగా ఉంటుంది. అరల పొట్ట కింద ఉంటుంది. దీన్నే మనం రూమెన్ అంటాం. ఈ రూమెన్ ఏంటంటే రూమెన్, రెటిక్యులం, ఒమేజం, అబోమేజం అనే అరల ద్వారా ఏర్పడినటువంటి పొట్ట. సో అరల పొట్ట ఉంటుంది. ఈ అరల పొట్టలో మనం ఈ పొట్ట యొక్క కదలికలను మనం అంచనా వేయడం ద్వారా పశువు యొక్క ఆరోగ్యపరమైనటువంటి అంశాన్ని మనం తెలుసుకోవచ్చు. పశువు యొక్క పొట్ట కదలిక సాధారణంగా ఉన్నట్లయితే పశువుల్లో జీర్ణక్రియ రేట్ అనేది సాధారణంగా ఉన్నదిగా మనం గమనించవచ్చు. అయితే ఎందుకంటే పశువు ఆహారం తీసుకున్న తర్వాత ఆహారాన్ని ఎసిమిలేట్ చేయడంలో అంటే సంగ్రహించడంలోనే మరియు జీర్ణం చేయడంలో అనేక రకాల జీర్ణ రసాలు అవసరం అవుతుంటాయి. ఈ జీర్ణ రసాలు మరియు సూక్ష్మ జీవుల కదలికల వల్ల పశువులో పొట్ట కదలికలు జరిగి పశువు రూమెన్ నుంచి రెటిక్యులంకి, రెటిక్యులం నుంచి ఒమేజంకి, ఒమేజం నుంచి అమేజంకి, అక్కడి నుంచి చిన్న ప్రేగులకు, పెద్ద ప్రేగులకు వచ్చి బయట రక్తం ద్వారా పేడ రూపంలో విసర్జించబడుతుంది. అయితే ఇవన్నీ జరగాలంటే కదలికలు మనకు ఒక ప్రామాణికంగా ఉన్నట్లయితే అది దాని యొక్క పొట్ట కదలిక సాధారణంగా ఉందిగా మనం చెప్పుకోవచ్చు. ఎప్పుడైతే పొట్ట కదలికలు ఏమైనా తేడాగా ఉన్నట్లయితే సో జీర్ణ వ్యవస్థలో ఏదో లోపం జరుగుతుంది అందుకే మనం అంచనా వేయవచ్చు. అయితే ఈ పశువుల యొక్క జీర్ణక్రియ రేటు లేదా పొట్ట కదలికల రేటును
గమనించే విధానం ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం. అయితే ఇదివరకు నేను చెప్పినట్లు రూమెన్ కదలికల ఆధారంగా పశువు యొక్క జీర్ణ వ్యవస్థ యొక్క తీరుతలను మనం అంచనా వేసే అవకాశం ఉంటుంది. ఒక రైతు వచ్చి మా పశువు సరిగ్గా మేత వేయడం లేదండి, లేదా ఎప్పుడూ పారుతూ ఉంటుందండి, లేదా అసలు పేడ వేయడం లేదండి, పేడ వేసినప్పుడు ఈ రంగు వస్తుందని రకరకాల మనకి ఫిర్యాదులు చేసినప్పుడు మనం గమనించవలసిన విషయం ఏంటంటే పశువు యొక్క సిస్టంలో అంటే జీర్ణ వ్యవస్థలో ఏదో లోపం ఉంది. సో ఇటువంటి లోపం నువ్వు అంచనా వేయాలి, దాని యొక్క నమోదు చేయాలంటే కంపల్సరీగా మనకి జీర్ణ వ్యవస్థ నమోదు అనేది చాలా ముఖ్యమైనది. అది అంటే పొట్ట కదలికల ద్వారానే అది సాధ్యమవుతుంది. అయితే ఈ పొట్ట కదలికలను గమనించే పరిస్థితులు ఏంటో మనం తెలుసుకుందాము. మొదటగా ఏం చేస్తామంటే ఇదివరకు చెప్పినట్లుగానే పశువుని ఉద్రేక పరిస్థితుల్లో లేకుండా వస్తున్న సాధారణ స్థితి పట్టుకొచ్చి పశువుని ఒకసారి పశువు పట్టణంలో ఉంచి నియంత్రణలో దాన్ని కట్టి ఉంచవాలను. కట్టి ఉంచిన తర్వాత పశువు యొక్క ఎడం వైపు భాగానికి మనం చేరాలి. సో పశువుకి ఎడం వైపు భాగానికి వచ్చి అక్కడ మీరు గమనించినట్లయితే అక్కడ వెర్టిబ్రల్ కాలం అంటే వెన్నుపూస దిగువ భాగాన అంటే ఉదరకుహరంలో వెన్నుపూస దిగువ భాగాన పక్కటెముకల వెనుక భాగాన తొడ పై భాగాన మనకి ఒక త్రికోణాకారంలో ఒక లోతైన ప్రదేశం కనిపిస్తుంది. దాన్నే మనం పారాలంబార్ ఫోసా అంటాం. సో ఈ పారాలంబార్ ఫోసానే మనకు ఈ పట్ట కదలికలను అంచనా వేయడానికి అనువైన ప్రదేశంగా మనం పరిగణించాలి. సో మనం ఏం చేస్తామంటే ఈ పశువుకి ఎడం భాగం చేరుకొని మనకి కుడి చేయి కానీ ఎడం చేయి కానీ యొక్క పిడికిలని ఈ పారాలంబార్ ఫోసాల్లో చొప్పించి అదిని పెట్టి ఉంచవాలి. ఎందుకంటే ఈ పారాలంబార్ ఫోసా యొక్క లోపల భాగంన పశువు యొక్క అరల పొట్టను నిక్షిప్తమై ఉంటుంది. సో ఎప్పుడైతే మన పిడికిల లోపల చొప్పించి గమనించినట్లయితే లోపల అలల మాదిరిగా పశువు యొక్క లోపల అరల పొట్టనది మన యొక్క పిడికిలకి తగులుతూ ఉంటుంది. ఎప్పుడైతే అరల పొట్ట సక్రమంగా ఉండి జీర్ణ సక్రమంగా పనిచేస్తుందో దాని యొక్క కదలికలు ఏవైతే ఉన్నాయో 3 నిమిషాలకు 2 సార్లు, ఆ 2 సార్లు అనేది మనం లెక్కేసుకున్నట్లయితే 3 నిమిషాలకి ఆ 2 సార్లు మన యొక్క పిడికిలకి ఒక విధంగా ఒక అల మాదిరిగా వచ్చి స్పృశించి వెళ్ళిపోతుంటుంది. సో ఒక 3 నిమిషాలకి 2 వేవ్స్ కానీ మనకు వచ్చినట్లయితే పశువు యొక్క జీర్ణ వ్యవస్థలో సక్రమంగా ఉన్నది అనగా మనం గమనించవచ్చును. అంటే రూమెన్ కదలికలు అనేవి సక్రమంగా ఉన్నదిగా మనం గమనించవచ్చును. ఒకవేళ కానీ మనకి అంతకంటే తక్కువ కానీ ఎక్కువ కానీ ఉన్నట్లయితే బయట కనబడిన లక్షణాలను మనం కొరిలేట్ చేసుకొని పశువు యొక్క జీర్ణ వ్యవస్థలో ఈ లోపం ఉంది, సో లేదా ఒక రకమైన పశు జీర్ణ వ్యవస్థే లోపంగా ఉన్నదిగా మనం అంచనా వేసి పశువునకు తదనుగుణంగా మనం చికిత్స అందించే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ జీర్ణక్రియ వ్యవస్థ యొక్క నమోదు అంటే పొట్ట కదలికల అంచనా ద్వారా పశువు యొక్క జీర్ణ వ్యవస్థ సక్రమంగా పనిచేస్తుందో లేదా అన్నది గమనించవచ్చును. అదే పశువులకు విరేచనలు ఉన్నా లేదా కడుపు ఉబ్బరం ఉన్నా, అలాగే పశువు పేడ వేయకపోయినా గట్టిగా పేడ వేసినా ఇలాంటి రకరకాల లక్షణాలు మనం రూమెన్ కదలికల ఆధారంగా మనం అంచనా వేసి పశువు యొక్క జబ్బు తీవ్రత మనం లెక్కించవచ్చును. అయితే ఈరోజు మనం ఈ కార్యక్రమంలో పశువు ఆరోగ్యవంతంగా ఉన్నది లేనిది, ఉంటే ఆరోగ్యవంతమైన పశువు యొక్క లక్షణాలు ఏంటి, ఒకవేళ పశువుకు జబ్బు పడిన పశువు యొక్క లక్షణాలు ఏంటి, అలానే మూడవది ఏ ప్రాథమిక అంశాలు పశువుకు జబ్బు తీవ్రత తెలియజేస్తాయన్నది మనం తెలుసుకున్నాము. అలాగే పశువుల్లో వివిధ జీవ గణ రసాయన మూల్యాంకాల గురించి తెలుసుకున్నాము. అంటే ఉష్ణోగ్రత, నాడి లెక్కించుట, శ్వాసక్రియ లెక్కించుట, అలాగే పొట్టలో కదలికలు కూడా లెక్కించడం అనేది మనం ఈరోజు తెలుసుకున్నాము. సో ఇవన్నీ ఎప్పుడైతే మనం సంయుక్తంగా ఒక మన పశువుల చికిత్సాలయం వచ్చినప్పుడు పశువు జబ్బు పడిందని రైతు చెప్పినప్పుడు ఈ యొక్క 4 అంశాలనే మనం పరిగణలోకి తీసుకొని వాటిని లెక్కించి తద్వారా పశువు ఆరోగ్యవంతంగా ఉన్నది లేనిది మనం స్వయంగా గమనించి రైతులకు తగు చికిత్స అందజేసినప్పుడు ఆ చికిత్స ఫలితం ద్వారా రైతులు రేపు ఆర్థికంగా నిలదొక్కుకోవడానికి అవకాశం ఉంటుంది. ఈరోజు ఈ కార్యక్రమానికి మీరందరూ ఎంతో శ్రద్ధగా విన్నందుకు మీకు అందరికీ మరోసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ తదుపరి కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. సెలవు.